పుట్టిన టైంలో డెలివరీకి అప్పుల పాలయ్యాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని రెండవసారి అప్పుడు ముందు జాగ్రత్తగా 3-4 ఏళ్ళు జాగ్రత్తలు తీసుకున్నాం. కానీ డెలివరీ టైంకి వచ్చేటప్పటికి సమస్య ఏంటి, నేను ముందుగా ప్లాన్ చేసుకుంది ఒక గవర్నమెంట్ ప్రసూతి వైద్యశాల దగ్గరలో ఇల్లు అద్దెకి తీసుకున్నాను. నాకు ఇంకో 3-4 కిలోమీటర్లు ఎక్కువ దూరం అవుతుంది, సైకిల్ దొక్కెళ్ళడం అయినా బండి ప్రాబ్లం అవుతుందని తెలిసినా కూడా తీసుకున్నా. ఎందుకు, అక్కడైతే కన్వీనియంట్ కూడా. తీరా చూస్తే డెలివరీ రోజున వాళ్ళు ఇట్లాగ జర్నలిస్ట్ అని తెలిసేటప్పటికి చేర్చుకోమని చెప్పారు గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకు అంటే మా దాంట్లోది బయట పెడతారు వాళ్ళు. అంటే ఏముందమ్మా మీ దగ్గర అంటే, ఇప్పుడు దుమ్ము సరిగ్గా అంటే దాని మీద దుప్పట్లు సరిగ్గా ఉండవు కనబడతాయి మనకి అనేసి, నేను ఎక్కడో ఆఫీస్లో ఉన్నప్పుడు సిటీ కేబుల్ ఇట్లా అని చెప్తే, నేను అప్పుడు వచ్చి ఒక పక్కన వాళ్ళతో గొడవపడి ఎక్కడ చేయాలి, ఈ లోపు అక్కడ మనిషి నొప్పులు రెడీ అయితే ఆ టైంలో నేను పరిగెత్తుకుంటూ మళ్ళీ ఇంకొక డాక్టర్ గారితో మాట్లాడి ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తే చేతిలో నా దగ్గర ఉంది ఆ రోజున 500 రూపాయలు. ఒక డాక్టర్ గారితో రికమెండ్ చేయించుకుని ఆయన ద్వారా డబ్బులేమి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇవ్వకుండా